హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పూజ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. బ్లాగ్ వచ్చేసి పూజతో స్టార్ట్ చేశానండి. నెలసరి వచ్చినప్పుడు క్లీనింగ్లో భాగంగా పూజ రూమ్ క్లీన్ చేసుకుంటాం కదా, నేను కూడా పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. పూజ రూమ్ అంటే పెద్ద రూమ్ ఏం కాదండి, సెల్ఫ్ లాగా ఉంటుందన్నమాట. ఆ సెల్ఫ్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. నేను క్లీన్ చేసే రోజు వచ్చేసి సాటర్డే అనమాట, శనివారం ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి శనివారం అంతా క్లీనింగ్ సెషన్ అయితే పెట్టేశాను అనమాట. ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా దేవుని రూమ్ అయితే లాస్ట్లో క్లీన్ చేస్తాను. ఫస్ట్ సెల్ఫ్ అంతా కూడా వాటర్లో కొద్దిగా లైజాల్ వేసేసి బాగా బంక పట్టింటుంది కదా, మనం ఆయిల్ వేసి అలాగనే పూజ చేస్తూ ఉంటాము, పొగ అంతా పట్టేసి ఉంటుంది కాబట్టి కొద్దిగా లైజాల్ వేసి వాటర్లో అయితే బాగా తుడిచేస్తానండి. తుడిచేస్తే మనకు బంకలాగా నల్లగా లేకుండా ఉంటుందని చెప్పేసి అంతా తుడిచేసిన తర్వాత ఇంకా పటాలన్నీ కూడా తుడిచేసి బొట్లు పెట్టేస్తాను. తర్వాత ఇంకా దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలన్నింటినీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న ఒకరు సబ్స్క్రైబర్ అడిగారండి, పూజ చేసే విధానం వీడియో పెట్టండి అని చెప్పేసి నేను ఎలా చేసుకుంటాను అనేది పెడుతూ ఉన్నానండి. నెలసరి వచ్చినప్పుడు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో పటాలు అయితే తుడుచుకుంటూ ఉంటాను. తుడుచుకున్న తర్వాత ఇంకా పూజ మామూలుగా యథావిధిగా చేసుకుంటూ ఉంటానండి. పటాలన్నీ కూడా తుడచడానికి కొద్దిగా టైం పడుతుందండి. అంటే ఎక్కువ పటాలు లేకపోయినా మనం నిదానంగా చేసుకుంటూ ఉంటాం కదా, కాబట్టి ఒక గంట టైం అయితే పడుతూ ఉంటుంది నాకైతే. ముందుకిన దీపాలు అన్నీ కడిగేసి ఆరబెట్టేసానండి తుడిచేసి పొడిగుడ్డతో. ఎందుకంటే పొడిగుడ్డతో తుడిచేనే మనకు దీపాలు అనేది తొందరగా నల్లగా కాకుండా ఉంటాయి. ఆ తేమ అంతా లేకుండా బాగా పొడి బట్ట పెట్టేసి బాగా తుడుచుకోవాలండి. మనము అప్పుడే దీపాలు ఎక్కువగా నల్లగా కాకుండా ఉంటాయన్నమాట. ఒక వారం పాటు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అన్నీ తుడిచేసి పక్కన పెట్టేశాను. ఇంకా అన్ని పటాలకు బొట్లు పెట్టేసిన వెంటనే అవి కూడా పెట్టేస్తూ ఉన్నాను. పటాలకు బొట్లు పెట్టేసిన వెంటనే అవి కూడా పెట్టేసుకోవాలంటే మనం ముందుగానే ఇలా అన్ని దీపాలన్నీ ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు తొందరగా పని అవుతుందన్నమాట. నేను ఇక్కడ చిన్న చిన్న విగ్రహ మూర్తులు ఉన్నాయన్నమాట. ఒక 3 మూర్తులు అయితే ఉన్నాయి. వాటికైతే నేను ఇక్కడ చిన్నగా బొట్లు పెడుతున్నానండి. అందుకే లేట్ అవుతుందన్నమాట నాకు టైం అనేది. నేను ఇలా చిన్నగా బొట్లు పెట్టేసి అన్నీ సర్దుకునే లోపల 1.5 అవర్ పడుతుందని నాకైతే ఇంకా నీరసం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను మార్నింగే ఇలాంటి పనులన్నీ పెట్టుకోకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటానండి. వాళ్ళు స్కూల్కి వెళ్తే మనకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళే టైంలో ఇవన్నీ పెట్టేసుకున్నామంటే కొంచెం టెన్షన్ లాగా ఉంటుంది. అలాగనే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు తాఫీగా చేసుకుంటూ ఉంటాను. శంకుచక్ర దీపాలు, నార్మల్ దీపాలు, అలాగనే వాటికి ఒత్తులు అన్నీ సమకూర్చుకున్న తర్వాతనే పూజకైతే కూర్చుంటానండి. ఇలా మనం అన్నీ సమకూర్చుకున్న తర్వాత పూజ కూర్చుంటే మనకు కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట పూజ అనేది. మొన్న ఒకరు కామెంట్ అయితే పెట్టారండి, శంకుచక్ర దీపాలు ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్పేసి. నేనైతే తిరుమలలో తీసుకున్నానండి. శంకుచక్ర దీపాలు బాగున్నాయండి. కాకపోతే ఒత్తి పెడతాం కదా, మనం ముందుకు ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తాం కదా, అక్కడైతే కొంచెం స్లోప్గా ఉండడం వల్ల ఒత్తి అనేది లోపలికి జారిపోతూ ఉంటుంది. నేను కాబట్టి జంపొత్తులు వేయకుండా బుడ్డొత్తులు వేసేసి నేను ఒత్తి వెలిగిస్తూ ఉంటాను. బుడ్డొత్తి వేయడం వల్ల మనకు ఒత్తి జారినట్టుగా ఉండదు, అలాగనే ఆయిల్ అంతా కూడా మిగిలినట్టుగా ఉండదు. కాబట్టి నేను బుడ్డొత్తి వేసేసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా చిన్న శంకుచక్ర దీపాలు ఉంటే వాటిల్లో కొంచెం స్లోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుడ్డొత్తులు వేసి వెలిగించండి, చాలా బాగా వెలుగుతాయి అన్నమాట శంకుచక్ర దీపాలు. నేను ఇక్కడ శంకుచక్ర దీపాలు, అలాగని ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసాను. నేను దేవునికి అయితే నైవేద్యంగా అంటూ ఏమీ ప్రిపేర్ చేయలేదండి, ఓన్లీ పండ్లను అయితే పెట్టేశాను. నేను చేసుకునే పూజ శనివారం కాబట్టి శనివారం ఆవు దూడనైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంట్లో ఆవు దూడ ఉంటే చాలా మంచిదంట కదండి. ఇలా పాలు ఇస్తున్న ఆవు దూడ ఉంటే ఇంకా మంచిదంట. ఈ ఆవు దూడ ప్రతిమ వచ్చేసి ఏమీ వెండిది ఏం కాదండి, నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది కదా, ఆ వెండి కోటింగ్దే తెచ్చేసుకొని నేను ఇంట్లో పెట్టేసుకున్నాను. ఈ ఆవు దూడ కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ అనమాట.
ఏ ఆవు దూడ అయితే ఏమంటే అండి మనకు కావాల్సింది పూజ అనేది మనకు మనసుకు సంబంధించినది కాబట్టి నేను ఈ ఆవు దూడ అనేది పెట్టేసుకుని పూజ చేసుకుంటూ ఉన్నాను. అక్షింతలతో అయితే పూజ చేసుకున్నానండి మొదటి రోజు కాబట్టి. అలాగే నైవేద్యంగా బెల్లం అయితే సమర్పించానండి ఆవు దూడకైతే. ఇలా బెల్లాన్ని సమర్పించడం వల్ల మంచిదంట కదండి ఆవు దూడకు, అందుకోసం అని చెప్పేసి బెల్లం ముక్కనైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత అయితే కొబ్బరికాయనైతే సమర్పిస్తూ ఉన్నాను. ఫైనల్లీ పూజ రూమ్ అయితే ఇలా ఉందండి. మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఆ రోజు పూజ చేసుకున్నాను కాబట్టి. నా పూజ అంతా సింపుల్గా ఉంటుందండి. పెద్ద పెద్ద పూజలు అయితే రావు కాబట్టి నేను చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత వంటలోకి వచ్చేసి మామిడికాయ పప్పు చేశానండి. ఇంతకుముందు మామిడికాయ పప్పు షేర్ చేశాను కదా, ఎక్కువ టైం లేదని చెప్పేసి ఓన్లీ మామిడికాయ పప్పు అయితే పెట్టేశాను. మామిడికాయ పప్పు, అన్నం, పెరుగు అనమాట. కొంచెం మామిడికాయ పప్పు కాబట్టి ఊరమిరకాయలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఊరమిరకాయలు అయితే వేసేసాను అనమాట. ఇంకా ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి ఇదే అండి. ఇంకా తాలింపు అంటూ ఏమీ పెట్టలేదు. టైం అసలు సరిపోలేదండి. పూజ చేసుకోవడానికి నాకు 2 గంటలు టైం పట్టింది. ఎందుకంటే అన్ని తుడిచేసుకొని అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి కాబట్టి. మీగడైతే 3 గిన్నెల్లో నిండుకుందండి. ఆ మీగడ గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి. మనం మీగడ వెన్నపూస పడతాము అనే టైంలో 2-3 గంటలు పక్కన తీసి పెట్టి చల్లారిపోతుంది. చల్లారిపోయిన వెంటనే మనము మిక్సీ పట్టేస్తే బాగా పడుతుంది అనమాట వెన్నపూస అనేది. నేను మార్నింగ్ 12-12:30 ఆ టైంలో తీసి పక్కన పెట్టేశానండి. నాకు ఈవినింగ్ కల్లా అంటే సాయంత్రం 4 కల్లా నాకు బాగా అంతా గడ్డ కట్టేసినదంతా కూడా చల్లారిపోయింది అనమాట. చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇంకా మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. మిక్సీ పట్టే ముందు కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి వంట రూమ్లో, ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను. పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చే టైం కాబట్టి ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేస్తూ ఉన్నాను. ఫ్రూట్స్ అయితే ఈరోజు సపోటా అయితే తీసుకొచ్చారండి మా వారు, పాల సపోటా అనమాట. ఆ పాల సపోటాని వాటర్లో అయితే నానబెట్టేశాను. కొంచెం మట్టిగా ఉంటాయి కదా పైన, ఆ మట్టి అంతా కూడా పోతాయని చెప్పేసి కొద్దిగా కల్లుప్పు వేసేసి నానబెట్టేశాను. వాళ్ళు వచ్చేసరికి నానిపోతాయని చెప్పేసి. ఇంకా అవన్నీ నానబెట్టేసిన తర్వాత అయితే నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక గిన్నె వేసానండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా కొద్దిగా వేస్తూ ఉన్నాను. నేను ఈ వెన్నపూసను 3 బ్యాచుల కింద అయితే పడతానమాట. ఎందుకంటే 3 గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కసారి అని చెప్పేసి 3 బ్యాచుల కింద అయితే మిక్సీ పట్టేసి వెన్నపూస అయితే తీస్తానండి. కొంచెం ఎండలు ముదురుతున్నాయని చెప్పేసి చల్లవాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. చల్లవాటర్లో అయితే కొంచెం కరగకుండా ఉంటుందని చెప్పేసి వెన్నపూస చల్లవాటర్ అయితే పక్కన పెట్టేశాను. అంటే మిక్సీ పట్టిన వెంటనే మీగడ్ని ఆ వెన్నపూస అంతా ఆ కూల్ వాటర్లో వేస్తానండి. కూల్ వాటర్లో వేయడం వల్ల కరగకుండా ముద్దలాగా వస్తుంది వెన్నపూస అనేది. ఎండలు ముదిరేటప్పుడు మనం ఇలా చేసుకుంటే వెన్నపూస కరగకుండా నీట్గా ఉంటుందండి. మళ్ళీ వెన్నపూస కరిగి మనకు చేతులకు దిద్దుగా ఉంటే మనకు కూడా కొంచెం అనీజ్గా ఉంటుందని చెప్పేసి చల్లవాటర్ని అయితే పెట్టేశాను. అదే వింటర్ సీజన్ అనుకోండి, మనకు చల్ల వాటర్ అవసరం లేదు. ఎందుకంటే వెదర్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి కరగదు మనకు వెన్నపూస అనేది. ఇలా సమ్మర్ వచ్చేటప్పుడు మనం కూల్ వాటర్లో వేస్తే కరగకుండా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, చేతికి దిడిదిడిగా అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి చల్ల వాటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశానండి వెన్నపూస ఎలా పట్టేదని చెప్పేసి. ఇంకా ఈ వీడియోలో అయితే ఏం డీటెయిల్గా షేర్ చేయలేదు. నేను ఫస్ట్ ఒక బ్యాచ్ పట్టాను కదండి, ఎంత బాగా వచ్చిందో చూడండి, ముద్దగా వచ్చిందనమాట. మీగడంతా మిక్సీ పట్టేసిన తర్వాత వెన్నపూస అంతా ఇలా వచ్చిందండి. ఇంకా వెన్నపూసను అయితే కరిగించడం స్టార్ట్ చేశాను. మనం ఇలా శనివారం కానీ శుక్రవారం కానీ మనం ఇలా మీగడను కరిగించి వెన్నపూస చేస్తే చాలా మంచిదంట అండి ఇంట్లో. ఆ వెన్నపూస కరగడం వల్ల నెయ్యిలాగా తయారవుతుంది కాబట్టి నెయ్యి వాసన అంతా ఇంట్లో గుమగుమలాడిపోతూ ఉంటుంది కదా, కాబట్టి చాలా మంచిదే అంటూ ఉంటారు. వెన్నపూస అంతా కరిగి నాకు నెయ్యిలాగా ఫామ్ అవుతూ ఉందండి. నెయ్యిలాగా ఫామ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ను, ఒక చిటికెడు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. బెల్లం పొడిని ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది పూసలాగా మనకు ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుంది. ఇదొక చిన్న టిప్ అండి. అంటే ఒక్క చిటికెడు అనమాట, చిటికెడు సాల్ట్, చిటికెడు బెల్లం పొడిని ఇలా యాడ్ చేస్తే మనకు నెయ్యి ఎన్ని రోజులన్నా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది. మనకు నెయ్యి అనేది అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి కొంచెం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలి. ఇంకా నెయ్యి ఎంత ఫామ్ అయిపోయిందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరిగిపోతూ ఉంది.
నెయ్యి మనకు ఎప్పుడు బాగా ఫామ్ అవుతుంది అంటే వాటిలో నురుగ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనకు బాగా కాగినట్టు అనమాట నెయ్యి అనేది. నురుగగా పైకి ఎంత బాగా వచ్చింది చూడండి. నాకు నెయ్యి అయితే చాలా పర్ఫెక్ట్గా కాగిపోయిందనమాట. నేను ఇక్కడ ఇంకా వడకట్టేస్తూ ఉన్నాను గిన్నెలోకి అయితే. వడకట్టేసేటప్పుడు గిన్నె అంచు పెద్దగా లేనందువల్ల నాకు నెయ్యి అంతా కూడా కింద పడిపోతూ ఉందండి. అలాగనే ఇంకా చిన్నగా నిదానంగా గిన్నెలోనే పడిపోయేటట్టుగా పెట్టేసుకుంటూ నేను గిన్నెలోకి అయితే టర్న్ చేసుకుంటూ ఉన్నాను. గిన్నెను వడగట్టేటప్పుడు మనం ఖచ్చితంగా స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి. లేదంటే అడుగున మరిగిపోయిన ఎర్రగా ఉంటుంది కదా, అదంతా కూడా మళ్ళీ వీటిలోకి వస్తుంది. కాబట్టి చిన్నగా నిదానంగా వడగట్టేసుకుంటూ ఉన్నాను. నెయ్యి అంతా వడగట్టేసుకున్న తర్వాత శనివారం కాబట్టి సాయంత్రం కూడా పూజ చేసుకున్నానండి. సంధ్యాదీపం నమస్తుతే అంటూ ఉంటారు కాబట్టి. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.